ఈ రోజు మనం ఈ సమ్మె చేయడానికి 3 కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం వచ్చి స్టైఫండ్ హైక్. యాక్చువల్‌గా ఏంటంటే 2024లో మనకి ఆల్రెడీ 15% స్టైఫండ్ హైక్ చేశారండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్టైఫండ్ హైక్ చేయాలని ఒక గవర్నమెంట్ ఆర్డర్ అయితే మనకి ఉందండి. సో, ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు నెలవారీ ఖర్చులు అండ్ ఇప్పుడున్న లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ప్రతి నెలవారీ ఖర్చులు అన్ని రేట్లు పెరగడం వల్ల సో, మేము 30% స్టైఫండ్ హైక్ చేయమని చెప్పి గవర్నమెంట్‌కి అర్జించామండి. సో, మనకేంటంటే వాళ్ళు లేదు మాకు ఒక 15% వరకైనా హైక్ చేయండి అని నెగోషియేట్ చేసుకొని వచ్చాము. బట్ అందుకు కూడా అథారిటీస్ ఎవరు ఒప్పుకోవట్లేదు. సో, అది కాకుండా 3% మాత్రమే హైక్ చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయము అనేది ఒకసారి ఆలోచించాలండి. సో, 24 గంటలు, 36 గంటలు ఒక డాక్టర్ ఇంత పని చేస్తున్నాడు పేషెంట్ కోసం. సో, వాళ్ళకి ఎంతో కొంత మనం కంపల్సరీగా స్టైఫండ్ హైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవ ఇష్యూ ఏంటంటే అండి, ఇక్కడ మనకి ఎన్ఎంసి ప్రకారము ఒక 15% మాత్రమే ఎంఎస్సి పిహెచ్డి అంటారండి. ఎంఎస్సి పిహెచ్డి అనే వాళ్ళు ఎవరంటే మనకి ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్స్. ఇవేవైతే ఫస్ట్ ఈ ప్రీ క్లినికల్, పారా క్లినికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైతే డాక్టర్స్ ని తీర్చిదిద్దుతారో వాళ్ళకి ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో, వాళ్ళలో ఎవరైతే ఎంబీబీఎస్ కష్టపడి నీట్ యూజీ క్లియర్ చేసి మొత్తం ఎంబీబీఎస్ 6 years కంప్లీట్ చేసుకొని తర్వాత క్లినికల్ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత ఎండి పర్టికులర్ సబ్జెక్ట్ చదివి ఎనాటమీ కానీ, ఫిజియాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ అండ్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, సో ఇలాంటి సబ్జెక్ట్స్ చదివిన తర్వాత కూడా వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా ఎవరైతే నాన్ మెడికల్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనేది మనం అథారిటీస్ ని మేము ప్రశ్నిస్తున్నాము. సో, ఇది చాలా అన్యాయం అండి. డాక్టర్స్ కి తగ్గ విలువ అనేది తగ్గిపోతుంది. ఒక నాన్ మెడికల్ పర్సన్ ఒక ఎంబీబీఎస్ కి టీచింగ్ చేయడము అనేది చాలా అన్యాయకరము. సో, ఎన్ఎంసి ప్రకారం ఒకప్పుడు అయితే మనకి ఏంటంటే ఎలాంటి ఫ్యాకల్టీ తక్కువ అవ్వడం వల్ల మనకేంటి ఈ నాన్ మెడికల్ ఫ్యాకల్టీ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళు. కానీ అది ఇప్పుడు ఎలా మారిందంటే ఈవెన్ మనకి సఫిషియంట్ ఎండి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎస్ఆర్స్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళు ఉన్నా కూడా మనం నాన్ మెడికల్ వారికి వెళ్తున్నాం. సో, అది ఎంతవరకు న్యాయమో మనకి అథారిటీస్ వాళ్ళు ఆలోచించుకొని చెప్పాలి. అండ్ మూడవ కారణం ఎందుకు మనం ఈ సమ్మె చేస్తున్నాము అనే దానికి మెయిన్ కారణం ఏంటంటే 62 ఏళ్ళు. సో, ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది మనకి ఒక ప్రొఫెసర్ కి కానీ ఒక పదవీ విరమణ అంటారు. సో, అది 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడం జరిగిందండి. సో, దానివల్ల మనకి ఎందుకు డాక్టర్స్ ఈ సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి లాభం? ఇక్కడ లాభాలు ఏమి కాదండి. సో, ఇది ఫ్యూచర్ డాక్టర్స్ ఎవరైతే వస్తారో, ఎవరైతే ఎంబీబీఎస్, ఎండి కంప్లీట్ చేసుకొని సో ఎవరైతే ఒక గవర్నమెంట్ జాబ్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొత్తగా రిక్రూట్మెంట్ జాబ్స్ ఇవ్వకుండా ఆల్రెడీ రీటైన్ చేస్తున్నారు. అంటే ఆ పర్సన్ ఎవరైతే ఫ్రమ్ ప్రొఫెసర్, అసోసియేటివ్ ప్రొఫెసర్ ఈ లెవెల్లో ఉంటారు కదండి, ఆ పర్సన్ ఏంటంటే కంపల్సరీ అక్కడే ఉంటారు. సో కొత్త పోస్టులు కానీ, కొత్త అవకాశాలు కానీ ఎవరైతే యంగ్ డాక్టర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి. సో పీజీ సీట్స్ కూడా మనకి ఇంకా పెరగలేదండి కంపేర్ చేసుకుంటే అదర్ స్టేట్స్ లో. సో అది కూడా మనకి చాలా ఫ్యూచర్ భవిష్యత్తు కోసం డాక్టర్స్ ఎవరైతే ఫ్యూచర్ లో డాక్టర్ కోర్స్ తీసుకొని మంచి గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా చెయ్యాలి, ప్రజలకి ఏదైనా మనం మంచి చేయాలి, ప్రజాసేవ చేయడానికి ఎవరైతే రావాలనుకుంటున్నారో సో డాక్టర్ కి చాలా అన్యాయం జరుగుతుందండి. ఈ 3 విషయాల మీద మేము ఈ రోజు సమ్మె చేస్తున్నాము. సో దయచేసి గవర్నమెంట్ ఈ మూడు విషయాలను దేని మీద అయితే మేము సమ్మె చేస్తున్నామో ఈ 3 విషయాలను క్లుప్తంగా పరిశీలించి చర్చలు జరిపి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లాలని మనవి చేసుకుంటున్నాము. ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్, ప్రశాంతవంతమైన ఎలాంటి ఎమర్జెన్సీస్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము శాంతియుతంగా చేస్తున్న ప్రొటెస్ట్ అండి. ఇందులో మాకు ఎలాంటి పొలిటికల్ ఇష్యూస్ అనేది మాకు సంబంధం లేదండి. మేము మా డాక్టర్స్ తరపు నుంచి గవర్నమెంట్ కి అర్జిస్తున్నాం. దయచేసి నా పేరు డాక్టర్ జోష్నవి, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఎండి సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ.
నేను డాక్టర్ కమల్ అండి. ఆమె ట్రైనింగ్ డాక్టర్, పీజీ పీడియాట్రిక్స్. అయితే నిన్న ప్రభుత్వంతో ఇంకొకసారి మా చర్చలు అయితే జరగడం జరిగింది, చర్చలు చేయడం అయితే జరిగింది. మా తరపు డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ముందు అయితే మేము పెట్టగలిగాం. 15% నామినల్ హైక్, అంటే ఏదైతే మాకు జియో ప్రకారం, పాత జియో ప్రకారం ఏదైతే రావాల్సింది ఉందో దాని అవసరత ఏంటి అనేది మేము ప్రభుత్వం తాలూకా అఫీషియల్స్ అందరితోటి కూడా క్లియర్గా మాట్లాడి చెప్పడం అయితే జరిగింది. అయితే సార్, మేము ఏదైనా సరే ఇప్పుడు రెసిడెంట్ డాక్టర్స్ కనుక మీరు చూస్తే బేసిక్ మౌలిక వసతులు అనేవి కూడా సరిగ్గా లేకుండా ఇటువంటి కండిషన్స్లో వర్క్ చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాష్రూమ్స్ అయితే కానీ, లేకపోతే పడుకోవడానికి రెస్ట్ రూమ్స్ అయితే కానీ, లేకపోతే బ్రేక్స్ అయితే కానీ ఏమీ లేకుండా కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీస్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని చోట్ల ఉన్నది. అంటే ఈ రోజు ఉదయం కనుక మనం డ్యూటీకి వస్తే తర్వాత రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా నిద్రాహారాలు మానేసి డ్యూటీస్ చేస్తున్న రెసిడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈ కండిషన్స్ అందరినీ మేము వాళ్ళు ముందు పెట్టి మాకు స్టైపెండ్ హైక్ అనేది ఎంత అవసరం సార్ అనేది ఒక మాట వాళ్ళకి చెప్తానికి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళు దానికి స్పందించకపోగా 3% ఇవ్వగలమంటూ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కండిషన్స్ అనేవి ఇలా ఉంటాయని మీకు ముందే తెలిసి మీరు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు అంటే, మేము వీటిని ఇంప్రూవ్ చేస్తామన్న ధోరణిలో మాట్లాడకుండా ప్రభుత్వం ఇలానే ఉంటుంది, ప్రభుత్వం తాలూకా హాస్పిటల్స్లో ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి, అవన్నీ తెలిసే కదా మీరు జాయిన్ అయింది అన్నట్టుగా హెల్త్ కమిషనర్ గారు మాట్లాడడం అనేది మీకైతే అది కరెక్ట్ అని అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు అసలు స్ట్రైక్ ఎలా చేయగలుగుతారు? స్ట్రైక్ చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? అంటే ప్రజాస్వామ్యంలో మా బాధల్ని మేము చెప్పుకోవడానికి స్ట్రైక్ కాకుండా మేము చేయగలిగింది ఇంకేమున్నది అని మేము అడుగుతున్నాం. అయితే కంటిన్యూస్గా జరుగుతున్న డ్యూటీ అవర్స్ ఏదైతే ఉన్నాయో 36 అవర్స్ షిఫ్ట్స్ ఏవైతే నేను చెప్తున్నానో అది నెలకి 10 నుంచి 11 సార్లు అలా ఒక 36 అవర్స్ షిఫ్ట్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే యాజ్ పర్ ది ఎన్ఎంసీ నార్మ్స్ ఏంటంటే ప్రతి రెసిడెంట్కి కూడా 36 అవర్స్ షిఫ్ట్ చేసిన తర్వాత పోస్ట్ డ్యూటీ ఆఫ్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇవ్వట్లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఏమైందంటే, రీసెంట్ గా వేరొక కేసు ఏదో హైకోర్టులో ఫైల్ చేసి దాని తాలూకా రెస్పాన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫైల్ చేయమని అడిగితే ఈ రోజు రాత్రికి రాత్రే ఫేక్ షెడ్యూల్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇవ్వలేని ఆప్షన్ ఇచ్చామన్నట్టుగా చూపించుకుని ఆ ఫైల్ పట్టుకుని ఈ రోజు గవర్నమెంట్ త్రూ డిఎంఈ హైకోర్టుకి వెళ్ళడం అనేది ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి. మేము పెడుతున్న డిమాండ్స్ ఎంతవరకు కరెక్ట్, వీళ్ళు చేయాల్సింది ఎంతవరకు ఉన్నదని ఇంకొకసారి పునరాలోచించి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు రిలే ఆహార దీక్షలతో ఆగుతున్నాం. ప్రభుత్వం తరపు నుంచి రెస్పాన్స్ అనేది సరిగ్గా లేనట్టయితే కనుక ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి కూడా మేము విధులను బహిష్కరించాల్సిన అవసరం పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉన్నది. నేను డాక్టర్ కమల్ అండి. ఆమె ట్రైనింగ్ డాక్టర్, పీజీ పీడియాట్రిక్స్. అయితే నిన్న ప్రభుత్వంతో ఇంకొకసారి మా చర్చలు అయితే జరగడం జరిగింది, చర్చలు చేయడం అయితే జరిగింది. మా తరపు డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ముందు అయితే మేము పెట్టగలిగాం. 15% నామినల్ హైక్, అంటే ఏదైతే మాకు జియో ప్రకారం, పాత జియో ప్రకారం ఏదైతే రావాల్సింది ఉందో దాని అవసరత ఏంటి అనేది మేము ప్రభుత్వం తాలూకా అఫీషియల్స్ అందరితోటి కూడా క్లియర్గా మాట్లాడి చెప్పడం అయితే జరిగింది. అయితే సార్, మేము ఏదైనా సరే ఇప్పుడు రెసిడెంట్ డాక్టర్స్ కనుక మీరు చూస్తే బేసిక్ మౌలిక వసతులు అనేవి కూడా సరిగ్గా లేకుండా ఇటువంటి కండిషన్స్లో వర్క్ చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాష్రూమ్స్ అయితే కానీ, లేకపోతే పడుకోవడానికి రెస్ట్ రూమ్స్ అయితే కానీ, లేకపోతే బ్రేక్స్ అయితే కానీ ఏమీ లేకుండా కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీస్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని చోట్ల ఉన్నది. అంటే ఈ రోజు ఉదయం కనుక మనం డ్యూటీకి వస్తే తర్వాత రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా నిద్రాహారాలు మానేసి డ్యూటీస్ చేస్తున్న రెసిడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈ కండిషన్స్ అందరినీ మేము వాళ్ళు ముందు పెట్టి మాకు స్టైపెండ్ హైక్ అనేది ఎంత అవసరం సార్ అనేది ఒక మాట వాళ్ళకి చెప్తానికి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళు దానికి స్పందించకపోగా 3% ఇవ్వగలమంటూ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కండిషన్స్ అనేవి ఇలా ఉంటాయని మీకు ముందే తెలిసి మీరు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు అంటే, మేము వీటిని ఇంప్రూవ్ చేస్తామన్న ధోరణిలో మాట్లాడకుండా ప్రభుత్వం ఇలానే ఉంటుంది, ప్రభుత్వం తాలూకా హాస్పిటల్స్లో ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి, అవన్నీ తెలిసే కదా మీరు జాయిన్ అయింది అన్నట్టుగా హెల్త్ కమిషనర్ గారు మాట్లాడడం అనేది మీకైతే అది కరెక్ట్ అని అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు అసలు స్ట్రైక్ ఎలా చేయగలుగుతారు? స్ట్రైక్ చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? అంటే ప్రజాస్వామ్యంలో మా బాధల్ని మేము చెప్పుకోవడానికి స్ట్రైక్ కాకుండా మేము చేయగలిగింది ఇంకేమున్నది అని మేము అడుగుతున్నాం. అయితే కంటిన్యూస్గా జరుగుతున్న డ్యూటీ అవర్స్ ఏదైతే ఉన్నాయో 36 అవర్స్ షిఫ్ట్స్ ఏవైతే నేను చెప్తున్నానో అది నెలకి 10 నుంచి 11 సార్లు అలా ఒక 36 అవర్స్ షిఫ్ట్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే యాజ్ పర్ ది ఎన్ఎంసీ నార్మ్స్ ఏంటంటే ప్రతి రెసిడెంట్కి కూడా 36 అవర్స్ షిఫ్ట్ చేసిన తర్వాత పోస్ట్ డ్యూటీ ఆఫ్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇవ్వట్లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఏమైందంటే, రీసెంట్ గా వేరొక కేసు ఏదో హైకోర్టులో ఫైల్ చేసి దాని తాలూకా రెస్పాన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫైల్ చేయమని అడిగితే ఈ రోజు
రాత్రికి రాత్రే ఫేక్ షెడ్యూల్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇవ్వలేని ఆప్షన్ ఇచ్చామన్నట్టుగా చూపించుకుని ఆ ఫైల్ పట్టుకుని ఈ రోజు గవర్నమెంట్ త్రూ డిఎంఈ హైకోర్టుకి వెళ్ళడం అనేది ఏ విధంగా ఉన్నదనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి. మేము పెడుతున్న డిమాండ్స్ ఎంతవరకు కరెక్ట్, వీళ్ళు చేయాల్సింది ఎంతవరకు ఉన్నదని ఇంకొకసారి పునరాలోచించి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు రిలే నిరాహార దీక్షలతో ఆగుతున్నాం. ప్రభుత్వం తరపు నుంచి రెస్పాన్స్ అనేది సరిగ్గా లేనట్టయితే కనుక ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి కూడా మేము విధులను బహిష్కరించాల్సిన అవసరం పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉన్నది. డాక్టర్లకు న్యాయం చేయాలి, డాక్టర్లకు న్యాయం చేయాలి. మా స్టైఫండ్ మా హక్కు, మా స్టైఫండ్ మా హక్కు, మా స్టైఫండ్ మా హక్కు, మా స్టైఫండ్ మా హక్కు. స్టైఫండ్లను సవరించాలి, స్టైఫండ్లను సవరించాలి, స్టైఫండ్లను సవరించాలి. మా స్టైఫండ్ మా హక్కు, మా స్టైఫండ్ మా హక్కు, మా స్టైఫండ్ మా హక్కు. Thank you.